ఒక మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం చిట్టిబాబు గారు ఒక్క నిమిషం వినండి దయచేసి. వినే ఓపిక ఉండాలి కదా చిట్టిబాబు గారు, వినే ఓపిక ఉండాలి వినండి కనీసం. చిట్టిబాబు గారు కనీసం వినండి. చిట్టిబాబు గారు మొన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వచ్చేసరికి చిట్టిబాబు గారు చాలా ఫైర్ అయిపోయి అసలు ఎలా ప్రమోట్ చేస్తారు, సిగ్గుందా తెలివి ఉందా అని క్వశ్చన్ చేశారు చిట్టిబాబు గారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వచ్చేసరికి. ఇదే సినిమా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే తప్పేముంది, తెలియక చేశారు, చేసినంత మాత్రాన సినిమా వాళ్ళ పైన పడుతున్నారా? మీరు కేవలం సినిమా వ్యక్తి మాత్రం కాబట్టే కదా ఇలా మాట్లాడేది. మీరు కేవలం సినిమా వ్యక్తి వారు మాత్రం మాట్లాడుతున్నారు. మీరు ఒక ప్రొడ్యూసర్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వచ్చేసరికి నిష్ఠారీతిని మాట్లాడతారు, వాళ్ళ నిష్ఠారీతిని తిడతారు. సినిమా వాళ్ళ విషయానికి వచ్చేసరికి వెనకేసుకొస్తారా? సినిమా వాడు చేసే తప్పు ఏంటి అని then why are you questioning only cinema celebrities అంటున్నారు మీరు? yes we will question cinema celebrities also. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆ విధంగా ఉంటుంది. చిట్టిబాబు గారు ఒక పెద్ద సినిమా సెలబ్రిటీ ఒక ప్రాడక్ట్ ప్రమోట్ చేస్తే ఏ విధంగా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారో కాబట్టి మేము ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నాం. ఒక్క సినిమా వాళ్ళని మాత్రమే అడగట్లేదు. మీరు ఒక్కసారి మా స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యేటువంటి బైగి సన్నీ యాదవ్ ని కావచ్చు, హర్ష సాయి ఫోటోస్ చూసుకోవచ్చు. వాళ్ళ సినిమా వల్ల భయ్యా సన్నీ యాదవ్ సినిమా కిరణ్ యాదవ్ పోలీస్ కానిస్టేబుల్ అడిగేలా అందరినీ అడుగుతామండి. నో వన్ ఈజ్ ఎక్స్క్యూజ్డ్. తప్పు ఎవరు చేసినా తప్పే. మీరు ఇదే రియాక్షన్ ఇతరుల పైన వస్తే ఇవ్వట్లేదు, కేవలం సినిమా వాళ్ళ పైన వస్తే ఇంత గొంతు చించుకొని మాట్లాడుతున్నారే. సినిమా వాళ్ళ పైన వస్తే ఇంత గొంతు చించుకొని మాట్లాడుతున్నారే. పోలీస్ స్టేషన్ ఎస్పీ ఎందుకు అడగలేదు? వాళ్ళని కూడా అడుగుతామండి, వాళ్ళని కూడా అడుగుతాము. దమ్ము లేదు ఇంతవరకు మీడియాకి. మస్తాన్ గారు అడగండి. మస్తాన్ గారు సినిమా అడుగుతాం, ఎప్పుడు అడుగుతారండి? ఆల్రెడీ అడుగుతాం కూడా. హర్ష సాయి ఏ సినిమా సెలబ్రిటీ, భయ్యా సన్నీ యాదవ్ ఏ సినిమా సెలబ్రిటీ? 15 రోజులు అయింది కిరణ్ యాదవ్. ఎందుకు కిరణ్ యాదవ్ పేరు మాట్లాడరు? బికాజ్ ఈజ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఈజ్ నాట్ ఎ సినిమా మ్యాన్. కానిస్టేబుల్ ఇప్పుడు ఆ న్యూస్ కూడా చిట్టిబాబు గారు కిరణ్ యాదవ్ ఏ స్టేషన్ లో పనిచేస్తున్నారు ఆ స్టేషన్ ఆఫీసర్ అడిగారా? చిట్టిబాబు గారు ఉన్న ఆఫీసర్ ఇలా చేస్తున్నాడే, ఏ బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాడు అడిగారా? మా 4 సైడ్స్ వేదికగా చిట్టిబాబు గారు మీరు చెప్పినటువంటి పేరును కూడా 10 రోజులు డ్రైవ్ రన్ చేసి మేము అడిగాం. మస్తాన్ సాయి పైన, హర్ష సాయి పైన మేమే తీసుకొని ఇదే హర్ష సాయి పైన చాలా వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. నేను అనేది ఒకటి, నేను రాముడు అంటే మీరు కృష్ణ అనొద్దు. నేను అడుగుతున్న కిరణ్ గౌడ్ అనే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న వాడు యాప్ నడుపుతున్నాడు, వాడిని పట్టుకున్నారు. వాడు పనిచేస్తున్న స్టేషన్ ఎస్ఓని కానీ ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ కానీ అడిగారా? నిలదీశారా? ఆ మాట పెట్టారా? పోలీసులు చేస్తున్నారు ఈ పని, పోలీసులు చెయ్యొచ్చా బాధ్యత అని అడిగారా? అడిగే ధైర్యం లేదు పోలీసుల్ని. పోలీసులు ఏంటంటే ఎవరినైనా అడిగే ధైర్యం ఉంది. ఇంకోటి మీరు చెప్పినటువంటి పేరు చిట్టిబాబు గారు, మీరు చెప్పినటువంటి పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియదు. మీరు చెప్పినటువంటి పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియదు. అతని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి వ్యక్తులు ఎవరూ కూడా లేరు. కేవలం ఒక బాలకృష్ణ, ఒక ప్రభాస్, ఒక రానానో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళదా తప్పు? లేకపోతే ఒక సాధారణ కానిస్టేబుల్ ప్రశ్నించాలా? ఇప్పుడు అతని పైన కాన్సన్ట్రేట్ చేయాలా? ఈ విధంగా కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక సెలబ్రిటీని కాన్సన్ట్రేట్ చేయాలా? ఇది ప్రశ్నించాల్సిన ప్రభుత్వాన్ని. ఇలాంటి వాటికి రిజిస్ట్రేషన్ ఎట్లా ఇచ్చారు, లైసెన్స్ ఎట్లా ఇచ్చారు, చెప్పు తీసుకుని ప్రభుత్వం. డెఫినెట్ గా మీరు అడగండి, మేము అడుగుతాం. ప్రభుత్వం బరాబర్ తప్పే కదా. కేవలం పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ చెప్పు తీసుకుని చెప్పు తెగలా కొట్టాలి. డెఫినెట్ గా మస్తాన్ రావు గారు నేననేది ఇప్పుడు చిట్టిబాబు గారు ఒక్క నిమిషం మనం డిబేట్ లాగా మాట్లాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకొద్దాం సార్. గత ప్రభుత్వంలో 5-6 ఐపీఎస్ అధికారులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఈరోజు సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళేం సినిమా యాక్టర్లు కాదు, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళు సస్పెండ్ చేశారు. వాళ్ళు సీనియర్ ఐపీఎస్ అధికారులుగా ఉన్నారు ఇక్కడ. అలాగే అక్కడ కూడా మీరు చెప్పిన